ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆదికాండము 6:8. నరులు భూమి మీద విస్తరించిన తర్వాత వారితో పాటుగా వారి పాపాలు కూడా విస్తరించాయి. అవి ఎంతగా అంటే వారి పాపపు క్రియలను చూసి దేవుని హృదయం కూడా నొచ్చుకుందంట. అంతగా వారు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అయితే నోవాహు గారు మాత్రమే దేవుని దృష్టికి నీతిగా జీవించేవారు. అందుకే జలప్రలయం వచ్చి ప్రపంచం అంతటిని నాశనం చేసిన నోవాహుకు వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఏ హాని కలగలేదు. అంతగా దేవుని దృష్టిలో నోవాహు గారు కృప పొందుకున్నారు. మరి మన కుటుంబం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? దేవుని కృప పొందుకునే వారిగా ఉన్నామా? లేకపోతే ఆయన మనసు నొచ్చుకునే విధంగా జీవిస్తున్నామా? మీరే పరిశీలించుకోండి. ఆయన కృప మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉంటే మన చుట్టూ ఎన్ని అపాయాలు, ఎన్ని ఆపదలు పొంచి ఉన్నా మనకి ఏ హాని కలగకుండా ఆ శోధనలు కూడా దీవెనలుగా మారుతాయి. అలా జరగాలంటే మన కుటుంబ సభ్యులు కూడా నోవాహు గారిలాగా దేవుని దృష్టికి నీతిగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.